సమయంలో ప్రభు మేమందరం ఏకీభవించి మరి నీ పాద సన్నిధికి రాగలిగేటువంటి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు మనందరినీ కూడా ఆశ్చర్యకరమైన నీ కృపలో భద్రపరిచి కాపాడినందుకు వందనాలు. పరిశుద్ధుడా, మరి సమయంలో మీరు మా మధ్యకు వచ్చి నీ వాక్యం ద్వారా మీరు మిమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు మేమందరము ఆసక్తితో నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటానికి కృపనివ్వండి. వాక్యంలో మీరు ఇచ్చేటువంటి హెచ్చరికల్ని జాగ్రత్తగా నాయన మేము ప్రభు ఫాలో అవ్వగలగటానికి కృపనివ్వండి. నీ కొరకు ఫలించే వాళ్ళంగా చేయమని సమయాన్ని ఆధంలో తీసుకోమని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లేవి గ్రంథము 24వ అధ్యాయం, లేవి కాండము 24వ అధ్యాయము 10 నుంచి 14. లేవి కాండము 24, 10 నుంచి 14. ఓకే ఆంటీ. ఇజ్రాయేలురాలుగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇజ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇజ్రాయేలురాలి కుమారునికిని ఒక ఇజ్రాయేలుకిని పాళెంలో పోరు పడగా ఆ ఇజ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇజ్రాయేలులతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఒక ఇశ్రాయేలు స్త్రీకి ఐగుప్తీనికి పుట్టిన ఒక కుమారుని గురించి, ఆ బిడ్డ చేసిన పనిని గురించి అక్కడ రాయబడి ఉంది. దానివల్ల ఆ బిడ్డకు వచ్చిన శిక్ష కూడా రాయబడి ఉంది. అంతేకాకుండా ఆ తల్లి పేరు ఇక్కడ మెన్షన్ చేశారు స్పెషల్ గా. అంతేకాకుండా తల్లి ఏ గోత్రం నుంచి వచ్చినామో, అలాగే మరి ఆమె తండ్రి ఎవరు, అన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయని. కొన్ని విషయాల మీద దేవుడు మనల్ని కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాడని. ఇక్కడ మనం లేవి కాండం అంతా చూస్తే బలులు ఎలా అర్పించాలి, ఎలాగ వాళ్ళు మరి ప్రత్యేకమైన దినాలు దేవుని కొరకు ఏర్పాటు చేసుకోవాలి, అన్ని రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని మధ్యలో ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి రాయబడి. ఇక్కడ మరి ఈ తల్లి పేరు షెలోమీత్. ఈమె దాను గోత్రికురాలు. ఈమె తండ్రి పేరు దిబ్రి అని అక్కడ రాయబడి. ఈమె ఒక ఐగుప్తీయుని పెళ్లి చేసుకుందని కూడా రాయబడి. ఇశ్రాయేలీలు ప్రత్యేకింపబడిన జనాంగం. ఇశ్రాయేలు స్త్రీలే గాని పురుషులే గాని అన్య జనులు వివాహం చేసుకోకూడదు. అంతేకాకుండా ఆఖరికి వారిలో ఒక గోత్రానికి చెందిన వాళ్ళు ఇంకొక గోత్రానికి చెందిన వాళ్ళను కూడా వివాహం చేసుకోవటానికి వీలు లేదని. ఇది యెహోవా వాళ్లకు విధించినటువంటి ఆజ్ఞ. అయితే ఈ యొక్క షెలోమీతు ఈ ఆజ్ఞను మీరినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి మోషే తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంటుంది. అంటే ఒకసారి అది చదువుదామా. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 2:1. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కంటిన్యూ చేయాలక ఇక్కడ మోషే వాళ్ళకు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. లేవి గోత్రానికి చెందిన వ్యక్తి వెళ్ళి లేవి కుమార్తెనే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు పుట్టిన కుమారుడు మోషే మనకు తెలుసు. ఆ మోషే నా తల్లి ఎంత జాగ్రత్తగా పెంచిందో కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క షెలోమీతు ఒక అన్యుణ్ణి వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టిన కుమారుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.
దేవుని వాక్యంలో మనం 2 కొరింథీ 6:14 మనం చూసినట్లయితే కొన్ని స్పష్టమైన మాటలు అక్కడ పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏమంటాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అని నూతన నిబంధనలో కూడా మనం ఇది చూస్తున్నాం అన్నమాట ఇన్స్ట్రక్షన్. సరే, ఈ స్త్రీ మరి ఐగుప్తుని పెళ్లి చేసుకుంది. వారికి పుట్టిన కుమారుణ్ణి మరి ఆమె తన విశ్వాసంలో పెంచలేకపోయింది. అక్కడ మనం చూసినట్లయితే తనకు పుట్టిన కుమారుణ్ణి దేవుని అందలి భయభక్తులతో పెంచినట్లుగా మనకు అసలు ఏమాత్రం కనబడదు ఆ పిల్లవాడు చేసిన దాన్ని బట్టి. తర్వాత మనకు తెలిసినట్లు పిల్లల పెంపకంలో తల్లి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద చాలా ఎక్కువ ఉంది. మరి ఈ యొక్క షెలోమీతు తన విశ్వాసాన్ని తన కుమారునికి నేర్పించి ఉండినట్లయితే ఇటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చే కాదని మనకు అర్థమవుతుంది. ఆమె దాని విషయంలో ఏమి శ్రద్ధ తీసుకున్నట్లుగా మనకు కనబడదు. మహిమగల దేవుడు ఇశ్రాయేలుని ఎలాగా మరి ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నాడు అనే విషయాలు, ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు, అవన్నీ ఆ పిల్లవాడితో ఆమె ముచ్చటించలేదేమో అని నేను అనుకుంటాను. ఆ పిల్లవాడు కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడు. అవన్నీ వాడికి చూపించి తాము ఆరాధిస్తున్న దేవుడు ఎంత మహిమగల దేవుడు అనే కుమారునికి తెలియజేయలేదు. తర్వాత తాను ఆరాధించే దేవుడు అయినటువంటి యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహాప్రభావం గలవాడు, ఆయనకు భయపడాలి, ఆయన ఘనపరచాలి, ఇవన్నీ ఆ కుమారునికి ఆమె నేర్పించలేదు. దానివల్ల ఆ కుమారునికి దేవుని భయం అనేది లేనట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి బిడ్డల్ని తన విశ్వాసులు ఎంతో జాగ్రత్తగా పెంచాలి. దేవుని యొక్క మహిమగల కార్యాలను వాళ్ళతో షేర్ చేయాలి. దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసుకునేటట్లుగా చేయాలన్నమాట. దేవుడిని ఆరాధించే వాళ్ళుగా, ఘనపరిచే వాళ్ళుగా వాళ్ళని చేయాలి. మనం కీర్తనలు 78:4 మనం చూసినట్లయితే కీర్తనలు 78:4 అక్కడ ఏం రాయబడి ఉందంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము తెలియజెప్పేదము అని అంటున్నాడు ఆ కీర్తనలో. దేవుడు ఆజ్ఞాపించాడు అనమాట అది ఇశ్రాయేలులో. యెహోవా యొక్క స్తోత్రార్హ క్రియలు ఎందుకు ఆయన మనం స్తుతించాలి, మరి ఆయన యొక్క బలం ఎంత గొప్పదో, ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవి, అవి అన్ని కూడా పిల్లలతో అంటే అగైన్ అండ్ అగైన్ చెప్పాలని చెప్తే అప్పుడు వాళ్ళల్లో కూడా దేవుని విశ్వాసము వృద్ధి పొందుతుంది. అంతేకాకుండా అక్కడ ఆ కీర్తనల్లోనే మనం కిందకు వచ్చి చూసినట్లయితే, దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరొకై ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడక మూర్ఖత తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. ఇక్కడ ఆసాఫీ కీర్తనలు అంటున్నాడు, ఎందుకు దేవుని యొక్క గొప్ప కార్యాలు బలాన్ని పిల్లలకు తెలియజేయాలంటే వాళ్ళు దేవుని యందు నిరీక్షణ గలవారుగా తయారవుతారు. వాళ్ళు ఆయన క్రియల్ని మరొక యథార్థ హృదయంతో ఆయన వెంబడించే వాళ్ళుగా ఉంటారు. తమ పితరులు ఎలాగ మూర్ఖతను అగపరిచారు అట్లా ఉండరు. వాళ్ళు దేవుని యందు విధేయత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అందుకని ఆయన చేసిన అద్భుతాలు, ఆయన క్రియలు, ఆయన మహిమ పిల్లలకి తెలియజేయాలి అని అక్కడ కీర్తనలో రాస్తున్నాడు. దేవుడే ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలీలకి. వారికి యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించను అని చెప్పి ఏమంటాడంటే, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాడు దేవుడు. పిల్లలు మరి దేవుని యొక్క విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా, అవిధేయులు కాకుండా, నిరీక్షణ లేని వారుగా ఉండకుండా ఉండటానికి మరి తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలకు దేవుని గురించి నేర్పించాలి, బోధించాలి అని చెప్పి దేవుడంట మరి తల్లిదండ్రులకు ఆజ్ఞాపించినట్టుగా ఇక్కడ ఆసాపు తన కీర్తనలో రాస్తున్నాడు. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయాలి పేరెంట్స్. దాన్ని నెగ్లెక్ట్ చేయటానికి వీలు
లేదు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ వాక్య భాగంలో ఈ యొక్క షెలోమీతు కుమారుడు, తనకు ఐగుప్తుని పుట్టిన కుమారుడు మరి ఒక అదుపు లేని బాలుడుగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఆ పిల్లవాడు మరి ఏం చేశాడంట, ఒక ఇశ్రాయేలీయునితో గొడవ పడ్డాడంట. వెళ్ళి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తీసుకొని వస్తాడు. అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెస్తాడు. ఆ బిడ్డ అదుపు లేకుండా ఉండటానికి కారణం ఎవరు? తల్లి వాణ్ణి ఆ యొక్క డిసిప్లిన్ లో పెంచలేదు. అందుకని మరి ఒక దైవజనుడు అంటాడు కదా, పేరెంట్స్ ఆర్ హెల్డ్ లయబుల్ ఫర్ దేర్ చిల్డ్రన్స్ యాక్షన్స్, particularly if they are negligent in supervising or controlling their children's behavior. మనం రెస్పాన్సిబుల్ మన చిల్డ్రన్ బిహేవియర్. దే ఆర్ ఆన్సరబుల్. ఈమె ఈ పిల్లవాడిని మరి ఆ డిసిప్లిన్ లో పెంచకపోవటం వల్ల ఆ పిల్లవాడు మరి ఈ ఒక ఇశ్రాయేలీయునితో గొడవ పట్టడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గొడవలో ఆ పిల్లవాడు he went to the extent of cursing God. అంటే చూడండి, తల్లి వాడిని తను ఆరాధిస్తున్న యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఘనుడు, ఆయన ఘనపరచాలి, భయపడాలి అనేది నేర్పించలేదు. అందుకు నా పిల్లవాడు ఏం చేశాడంటే, అక్కడ ఆ ఇశ్రాయేలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపించగా అని అక్కడ రాయి. యెహోవా నామాన్ని దూషించాడు, శపించాడు. ఇప్పుడున్న జనరేషన్ లో కూడా పిల్లలు ఎలా మాట్లాడుతూ ఉంటారు మీరు గమనించారా? ఆ పిల్లలు అలా మాట్లాడటానికి కారణం తల్లిదండ్రులు వాడిని క్రమశిక్షణలో పెంచకూడదు. పిల్లలు వయసుకు మించి మాట్లాడుతూ ఉంటారు. అది చూసి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉంటారు, కానీ వాళ్ళని చెక్ చేయరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంక చెక్ చేయడానికి మనకి చేతుల్లో ఏమీ ఉండదు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి రెండో ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించుగా నిర్దోషిగా ఆయన ఎంచడు. వ్యర్థంగా ఉచ్చరించడం కూడా తప్పే అని చెప్తుంటే, ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేశాడు? దేవుని నామాన్ని దూషించాడు, శపించాడు. నిర్గమకాండం 22:28 కూడా ఏమని ఉంటుందంటే, నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు అని అక్కడ రాయబడింది. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు. కానీ తల్లి ఆ పిల్లవాడికి అవేమీ నేర్పించలేదు. నేర్పించకపోవడం వల్ల మరి ఆ బిడ్డ మరి దేవుని నామాన్ని దూషించి శపించినందుకు ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి మోషేకి అప్పగించినప్పుడు మోషే మరి యెహోవా దేవునికి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన ఏమి సెలవిస్తాడని కనిపెడుతున్నారు అందరు. అప్పుడు దేవుడు ఆ కుమారుని మీదకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ పంపించినట్లు మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, శపించిన వారిని పాళెం వెలుపుకు తీసుకుంటున్నాము, వాని శాపవచనం విన్న వారందరూ వారి తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత సర్వ సమాజం రాళ్లతో వారిని చావగొట్టవలను అని రాదు. ఇంత సివియర్ పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. చాలా సార్లు పిల్లలు దారి తప్పిపోయిన తర్వాత పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. ముందుగా వాళ్ళని దేవుని భయంలో భక్తిలో పెంచరు. షెలోమీతు పరిస్థితి కూడా ఇక్కడ అలాగే ఉంది. దేవుడు ఇప్పుడు ద సివియరెస్ట్ పనిష్మెంట్ ఆ పిల్లవాడికి తన కుమారునికి ఇచ్చాడు. ఇంకా పనిష్మెంట్ ని ఎవరో తగ్గించలేరు కూడా. దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు? ఆ పిల్లవాడిని మరి రాళ్లతో చావగొట్టండి అని చెప్పాడు. అలాగే చేయటం జరిగింది. ఆ కుమారుడు రాళ్లతో చావగొట్టబట్టడం జరిగింది. ఈ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్త కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యంలో మరి ప్రోవర్బ్స్ 22:18 ఏమని ఉంటుందంటే, సామెతలు 22:18 పేరెంట్స్కి ఇస్తున్న ఒక ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఏంటి? బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అంటారు. బాలుని హృదయంలో అంటే మూఢత్వం స్వాభావికంగానే వచ్చేస్తారు. ఆ స్వభావం ఎక్కడ నుంచి మొదలైంది? ఏదైనా వనం నుంచి మొదలైంది. కానీ ఆ మూఢత్వాన్ని తొలగించాలంటే శిక్ష అనేది అమలు చేయాలి పేరెంట్స్. శిక్షాదండం దాన్ని తోలివేయును అంటున్నారు.
షలోమీతు తన కుమారుని క్రమశిక్షణలో పెంచినట్లయితే ఆ కుమారుని పోగొట్టుకునేది కాదు. దేవుని ఉగ్రత ఆ పిల్లగాడి మీదకి వచ్చేసింది. ఇంకో వాక్యం ఏమని ఉంటుందంటే, మరి సామెతలు 23:13లో నీ బాలునను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించుతావు. దేవుడే ఇస్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ పేరెంట్స్. ఇప్పుడున్న ప్రపంచంలో, మన సొసైటీలో పనిష్మెంట్ అనేది ఇవ్వటానికి వీల్లేదు పిల్లలకి. అది తప్పు. కానీ దేవుని వాక్యం అట్లా చెప్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ బాలులను శిక్షించడం మానుకోవద్దు. ఎందుకు శిక్షించమంటున్నాడు ఆయన? బెత్తముతో వాడిని కొట్టినవాడు చావకుండును. షలోమీతు కుమారుడు చనిపోయాడు, ఆమె కనవ శిక్షణలో పెంచకూడదు. ఇంకేమనుంది? బెత్తముతో వాడిని కొట్టిన పాతాళమునకు పోకుండా మన ఆత్మ నీవు తప్పిస్తావు. వాడి శరీర క్షేమం ఉంటది, ఆత్మీయంగా వాడు దేవుని బిడ్డగా ఉంటాడు. వాడిని నీవు క్రమశిక్షణలో పెంచినట్లయితే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే మరి సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటి నుంచి దాని నుంచి తొలగిపోడు. ఇది మనం అందరి కంటకు వచ్చిన వాక్యం. అది పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా పిల్లలకి వాళ్ళు నడవాల్సిన మార్గం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దానిలో నుంచి తొలగిపోరు. షలోమీతు ఫెయిల్డ్ అనమాట తన యొక్క కుమారుని పెంచే విషయం. ఈమె ద్వారా దేవుడు మనతో మాట్లాడు. మన పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు చాలా వరకు. మనం గ్రాండ్ చిల్డ్రన్ దగ్గర ఉన్నాం. వాళ్ళను కూడా ఎంతో ప్రార్థనతో, వాళ్ళు మన దగ్గర లేకపోయినా కూడా వాళ్ళ కొరకు ఎంతో ప్రార్థించి, వాళ్ళు వెనెవర్ దే కమ్ ఇన్ టచ్ విత్ అస్, అప్పుడు వాళ్ళ దేవుని భయభక్తులు నేర్పించాలి. అది దేవుడు చెప్తున్నాడు. అలా నేర్పించకపోతే ఏమవుతుందంటేనంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మరి దేవుడి గురించే మర్చిపోతారంట కమింగ్ జనరేషన్స్. న్యాయాధిపతులు 2:10లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ తను వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైన ఎరుగని తరం ఒకటి వచ్చెను అని అక్కడ రాయబడి. దానివల్ల ఆ న్యాయాధిపతులంతా మనం చదివితే అర్థం అవుతుంది యెహోవాను ఎరగని తరం ఏమేం చేశారు అని. మనం మన పిల్లలకి నేర్పించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఆ పిల్లలు తమ నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలి. అదే దేవుడు కోరుకుంటాడు. పాస్ ఆన్ చేయాలన్నమాట. ఆయన భయభక్తులు, ఆయన అద్భుతాలు, ఆయన విశ్వాస్యత, ఆయన ఘనత, ఆయన యొక్క పరిశుద్ధత, ఇవన్నీ వాళ్ళకి ఆయన చేసిన అద్భుతాలు వాళ్ళతో ముచ్చటించాలంటే అప్పుడు వాళ్ళలో విశ్వాసము పెరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే షలోమీతు ఒక ఐగుప్తుని పెళ్లి చేసుకుంది. దేవుని ఆజ్ఞను మీరి వాళ్ళకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని దేవుని భయంలో పెంచకపోవటం వల్ల ఆమె ఆ కుమారుని కోల్పోయినట్లు చూస్తాం. తర్వాత మనం 2వ దినవృత్తాంతాలు 21:6లో చూస్తే అక్కడ ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తాం. ఆ స్త్రీ పేరు ఏంటంటే మరి అతల్య. స్త్రీ పేరు అతల్య. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అక్కడ మనం అదంతా మీరు తర్వాత చదవండి. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం అంతా చదవండి. యెహోషాపాతుకు ఒక కుమారుడు ఉన్నాడు. యెహోషాపాతు అంటే తెలుసు కదా, ఆయన హృదయపూర్వకంగా యెహోవాను వెదకిన రాజు యెహోషాపాతు. గొప్ప సైన్య యుద్ధం వచ్చేసింది ఆయన మీదకి. అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రజలందరినీ పిలిపించి ప్రార్థన చేసి గొప్ప జయాన్ని దేవుని సహాయంతో పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎలాగ మరి యూదా జనాంగాన్ని అంతటిని దేవుని వైపు నడిపించిన వ్యక్తిగా యెహోషాపాతు ఉన్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అయితే యెహోషాపాతుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు యెహోరాము. యెహోషాపాతు చనిపోయిన తర్వాత యెహోరాము రాజయ్యాడు. ఈ యెహోరాము ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు తెలుసు కదా అందరికీ. ఆహాబు అతని భార్య పేరు యెజబెల్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా నిజ దేవుని ఆరాధన నుంచి విడిపించి విగ్రహారాధన వైపు తీసుకెళ్ళిపోయి భ్రష్ట కార్యాలు చేశారు. మరి యెహోషాపాతు కుమారుడు మరి ఒక దైవభయం కలిగినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఇతను ఏం చేశాడంటే ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అతల్య.
ఈ యెహోరాముకి అతల్యాకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని పేరు ఏంటంటే మరి అహజ్యా. కుమారుని పేరు అహజ్యా. అక్కడ మనం చదివినట్లయితే మరి 2వ దినవృత్తాంతాలు 22:3. అనిత విల్ ప్లీజ్ రీడ్. Sure అండి. 2వ దినవృత్తాంతాలు సెకండ్ సెకండ్ క్రానికల్స్ 22:3. 3. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. తర్వాత కూడా చదువు. నెక్స్ట్ లైన్ ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన థ్యాంక్ యూ చూడండి అక్కడ ఈ యొక్క అహజ్యా తల్లి అతల్య, ఈమె దేవుని భయం లేని వ్యక్తి తల్లి. చూడండి, ఈమె దేవుని భయం లేని వ్యక్తి, విగ్రహారాధకురాలు. ఒక దేవుని భయం కలిగిన వ్యక్తి కుమారుణ్ణి పెళ్లి చేస్తుంది. కానీ తన పుట్టిన కుమారుణ్ణి ఈమె ఎలా పెంచుతుందంట? ఆమె దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది. ఇట్స్ సచ్ ఎ ట్రాజడీ. ఇది మనం అదంతా మేము చదివితే మీకు అర్థం అవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది మదర్స్ ఇప్పుడున్న ప్రపంచంలో మనం చూసినట్లయితే పిల్లల్ని సరైన పద్ధతిలో వాళ్ళు పెంచడం లేదు. ఈమె తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కాబట్టి అతనంటే ఆహాబు సంతతి వారి వల్లే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఆహాబు సంతతి వాళ్ళే అతనికి ఆలోచనకర్తలైపోయారు. చివరికి అది అతని యొక్క నాశనానికి దారితీసింది. ఇక్కడ 2 మదర్స్ ని గురించి మనం చూసాం. షెలోమీతు గురించి ప్లస్ ఇక్కడ మరి అతల్యా గురించి మనం చూసాం. వీళ్ళిద్దరు కూడా తమ బిడ్డల్ని మరి పోగొట్టుకున్న వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బిడ్డల్ని దేవుని భయంలో పెంచిన వాళ్ళుగా లేరు. అయితే మనం నూతన నిబంధనకు వస్తే అక్కడ ఇద్దరు చాలా యోగ్యులైన తల్లుల్ని మనం ఇక్కడ చూస్తాం. నూతన నిబంధన అది మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 21 వచనం వరకు చదువుతావా? మత్తయి సువార్త 20 అధ్యాయం 20 నుంచి 21. 20 అధ్యాయం 20 నుంచి. అప్పుడు 20 నుంచి 20 to 21. మత్తయి 20 to 21. అప్పుడు అదే చదువుతున్నాను అక్క, అదే చదువుతున్నాను. ఓకే, మాథ్యూ 20th verse. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే జెబెదయి కుమారుల తల్లి తన కుమారుల విషయమై ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశ కలిగి ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈమె ఈ కుమారులిద్దరిని వెంట పెట్టుకొని, వీళ్ళిద్దరు ఆల్రెడీ యేసుప్రభు వారికి శిష్యులు, యాకోబు, యోహాన్. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఆశ ఏంటి? ఆ కుమారుల విషయంలో ఆమె ఆశ ఏంటంటేనంట, మరి నీ రాజ్యములో ఈ నా 2 కుమారులు ఒకటి నీ కుడి వైపునను ఒకటి నీ ఎడం వైపునను కూర్చుండనిమ్మని ఆయనతో అనెను. నోబ్లెస్ట్ విష్ అన్నమాట. యేసుప్రభు వారు రాజ్యం ఏర్పాటు చేయబోతున్నారని, ఆ రాజ్యంలో ఆయన కుడి వైపున యోహాను కూర్చుంటే ఎడం వైపున యాకోబు కూర్చోవాలని ఆమెకు ఎంతో ఇష్టం. ఇంత అద్భుతమైనటువంటి డిజైర్ తన పిల్లల పట్ల ఆమె కలిగి ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. ఈ కుమారులిద్దరిని కూడా ఆమె యెహోవా దేవుని భయభక్తులు పెంచిన స్త్రీగానే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే యేసుప్రభు వారు వీళ్ళిద్దరు ఫిషర్ మ్యాన్ కదా, తమ తండ్రి అయిన జెబెదయి దోణుల దగ్గర ఉన్నారు, వాళ్ళు బాగు చేసుకుంటారు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి నన్ను వెంబడించండి అనగా వెంటనే అన్ని వదిలిపెట్టేసేసి యేసుప్రభు వాళ్ళు వెంబడించిన కుమారులుగా ఉన్నారు వాళ్ళిద్దరు. యేసుప్రభు వారు వాళ్ళిద్దరికి బోయనెర్గెస్ అనే పేరు కూడా పెట్టారు, అంటే ఉరిమిడి వారని అర్థం.
దేవుని కొరకు రోషం కలిగి నిలబడిన కుమారులు అనమాట వీళ్ళిద్దరు. మరి జబదయి కుమారులు, మరి వాళ్ళ జబదయి వాళ్ళ భార్య ఇద్దరు కూడా, ఈ కుమారులు ఇద్దరిని ఎంతో చక్కగా దేవుని భయభక్తులు పెంచడమే కాకుండా యేసు ప్రభు వారిని వెంబడించడానికి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు పంపించిన వాళ్ళుగా చూస్తున్నాము. అంతేకాకుండా యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శ్రేష్టమైన మనవి చేసుకుంటుంది. నా కుమారులు నీ కుడి వైపున ఎడం వైపున ఉండాలి. మనం ఎట్లాంటి మనవులు మన పిల్లల కొరకు మనం చేస్తాం? ఏం మనవి చేస్తాం? మన డిజైర్ ఏంటి మన బిడ్డల విషయం? దేవుని దగ్గర ఏం మొర పెడుతున్నాం కొరకు అనేది మనం ఒక్కొక్కసారి ఆలోచించాలి. అనేక విషయాలు మొర పెడతాం, అవన్నీ చేయాలి తప్పకుండా. జ్ఞానం ఇమ్మని అడుగుతాము, మంచి బుద్ధి ఇమ్మని అడుగుతున్నాం, అన్ని మంచి ఇవ్వాలని వాళ్ళకి కోరుకుంటాం. మరి దేవునితో అద్భుతమైన సహవాసంలో వాళ్ళు నడవాలని మనం కోరుకుంటున్నాము మన బిడ్డలు. అది మనం చేస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు నా రిక్వెస్ట్ అడగాలని యేసుప్రభు వారు ఏమన్నారంట, మరి మీరేం అడుగుతున్నారు అది మీకు తెలియదు అని చెప్పి యేసుప్రభు వారని ఏమన్నారంటే, నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగగలరా అని యాకోబుని యోహాన్ని అడిగారు. అడిగితే ఆయన వాడిద్దరు వెంటనే ఏమన్నారంటే త్రాగగలమనిది. యేసుప్రభు వారు త్రాగే గిన్నె ఏంటి చెప్పగలరా మీరు? నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? శిలువ మరణం కదా, శ్రమల గిన్నె, శ్రమల పాత్ర కదా యేసుప్రభు వారి పాత్ర, మన దోష శిక్ష. రెండోది ఏమన్నారు, మరి త్రాగగలమన్నారు ఇద్దరు కూడా. ఆయన మీరు మరి అంతేకాకుండా నా తర్వాత ఇంకో చోట కూడా ఏమని ఉంటుందంటే, నేను పొందబోతున్న బాప్తిసం మీరు పొందగలరా? అది ఇక్కడ లేదు. పొందబోతున్న బాప్తిసం మీరు పొందగలరా అని వాళ్ళిద్దరిని అడిగితే మీరు పొందగలరు అంటారు వాళ్ళిద్దరు. ఏంటి ఆ బాప్తిసము? సిలువ మరణం. అది పొందగలరా అంటే ఇద్దరు అన్నారు మేము పొందగలం. అంటే దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ జీసస్ అని. తెలుసు ఆ గిన్నె అంటే వాళ్ళకి తెలుసో తెలియదు, బాప్తిసం అంటే వాళ్ళకి, బట్ దే ఆర్ రెడీ టు చేస్తాం, మేము అది చేస్తాం ప్రభు అంటున్నారు. మీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోటానికి మేము ఏమైనా చేయటానికైనా సిద్ధమే అంటున్నారు అనమాట ఆ యంగ్ మ్యాన్ ఇద్దరు కూడా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మరి మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను అని ఇక్కడ రాయబడి. అయితే మరి మనం యేసు ప్రభు వారు శిలువ మరణం ఉంది, ఆయన పునరుద్ధానంటే వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ కుమారులు ఇద్దరు ఎలాగైతే యేసు ప్రభు వారు గిన్నెలోని మేము తాగగలం, నువ్వు పొందే బాప్తిసం మేము పొందగలం అన్నారు. అనుభవాల్లోకి వీళ్ళు వెళ్ళారు వీళ్ళిద్దరు కూడా. ఎలాగా అనేది మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభు శిష్యుల్లో మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయింది ఎవరు? యాకోబు. ఎక్కడ చూడండి, అది అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 1-2 చదవమ్మా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1-2. అనిత ప్లీజ్ రీ. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూసారా, ఫస్ట్ యేసు ప్రభు వారి శిష్యులు మొట్టమొదటిగా మార్టర్ అయింది ఆయన. ఆయన చెప్పాడు కదా, అవును ప్రభు నేను నీ గిన్నెలో నేను త్రాగలను అన్నాడు కదా, అలాగే చేశాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని తలగొట్టిచ్చేశాడు. బిహేడెడ్, హీ వాజ్ బిహేడెడ్. తర్వాత యోహాను గురించి చూస్తే, యోహాను తన గురించి ఏం చెప్తున్నాడో చూద్దాము. యోహాను 1:9, రెవల్యూషన్ 1:9 చదువుతారా? రెవల్యూషన్ 1:9. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నైనా యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఈయన ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుని వాక్యం నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం ఈయన ఎక్కడున్నాడు? పద్మస్ ద్వీపములో పరవాసిగా ఉన్నాడు. అసలు అది ఒక రాకీ ఐలాండ్, ఎవ్వరు ఉండరు. అట్లాంటి దాంట్లో తీసుకెళ్ళి ఆయన్ని పడేసేసారు.
అంతకుముందు కొంతమంది ఏం చెప్తారంటే బైబిల్ స్కాలర్స్ ఆయన్ని చంపేయటానికి ఒక బాయిలింగ్ నూనెలో వేసి ఆయన చనిపోలేదు, అందుకని ఇక్కడికి పంపించారని. యోహాను కూడా క్రీస్తు ప్రభు కొరకు శ్రమ అనుభవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ తల్లి ఏమైతే డిజైర్ చేసిందో తన కుమారుల విషయంలో, మరి అది మరి ఆయన కుడి వైపున ఎడం వైపున వాళ్ళిద్దరు కూర్చున్నారా లేదా అని మనకి ఇప్పుడు తెలియదు, కానీ పరలోకంకి వెళ్తే తెలుస్తుంది. బట్ వాళ్ళిద్దరు కూడా మరి ఎంతో చక్కగా దేవుణ్ణి వెంబడించిన కుమారులుగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆ కుమారుల విషయంలో ఆ తల్లి యొక్క విష్, ఆ తల్లి ఎలాగ మరి తన కుమారులు ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా ఉండాలని కోరుకున్నాం. తర్వాత ఇంకొక తల్లిని మనం చూద్దాము. 2 తిమోతి 1:5 చదువుదామా? నీకే 2 తిమోతి 1:5. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం ఎదుట నీ అవ్వ అయిన ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను. అది నీ యందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారా, ఇక్కడ ఒక యవ్వన కుమారుని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పౌలుకి ఈయనంటే ఎంతో ఇష్టం. ఈ కుమారుడు ఎవరు? తిమోతి. తిమోతిని గురించి పౌలు ఏమని చెప్తున్నాడంటే నీలో మరి నిష్కపటమైన విశ్వాసం ఉంది అని చెప్తున్నాడు. చెప్తూ ఇంకేమన్నాడంటే ఆ విషయమై నీ విషయం నేను ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తాను. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకున్నావంటే మొదట ఈ విశ్వాసం అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించను అని అక్కడ రాయబడింది. తల్లిదండ్రుల తల్లి రోల్ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి దీన్ని బట్టి. ఇక్కడ వాళ్ళ తల్లి, వాళ్ళ మదర్ అండ్ గ్రాండ్ మదర్, బోత్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ తిమోతి. వీళ్ళలో ఉన్న విశ్వాసము ఈ కుమారులో కూడా వచ్చింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తిమోతి తండ్రి యూదుడు కాదు. అది చూద్దాం ఎక్కడుందో. మరి అపోస్తల కార్యము 16వ అధ్యాయము 1-2 చదువు. అపోస్తల కార్యము 16వ అధ్యాయము. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తర్వాత కూడా చదువుతారు. నెక్స్ట్ సెంటెన్స్ కూడా. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే మరి తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆ గ్రీక్ కల్చర్ లో ఆ పిల్లోడు పెరగల. ఇందాక మనం షెలోమితును చూసాం కదా. షెలోమితు కుమారుడు మరి ఒక ఇశ్రాయేలుడు లాగా పెరగల. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తిమోతి తండ్రి గ్రీస్ దేశస్థుడైన గ్రీక్ కల్చర్ కానీ ఆ గ్రీక్ సంబంధమైన ఏవి అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎవరు అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఆ అబ్బాయి యొక్క తల్లి విశ్వాసము, ఆ అబ్బాయి యొక్క గ్రాండ్ మదర్ విశ్వాసం అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుని విశ్వాసంలోనికి నడిపి. తిమోతి గురించి మనం చదువుతా ఉంటే, పౌలు అతని గురించి రాసి చదువుతా ఉంటే ఎంత చక్కగా మరి ఆ తల్లి మరి ఆ గ్రాండ్ మదర్ ఆ అబ్బాయిని దేవుని విశ్వాసులు పెంచారు. పౌలుతో మిషనరీ ప్రయాణాలు చేశారు. పౌలు అతన్ని ఎఫెసీ సంఘానికి మరి కాపరిగా పెట్టాడు అక్కడ ఉండటానికి. తిమోతి క్రీస్తునందల విశ్వాసాన్ని బోధించినందుకు అతను బంధకాల్లో కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అతను కూడా ఇంప్రిజన్ చేశారు. చాలా యంగ్ ఏజ్ లో ఈ కుమారుడు మరి దేవుని యందలి విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. దానికి కారణము తల్లి యూనికే, మరి అవ్వ లోయి, వీళ్ళిద్దరు. మనం అందరం గ్రాండ్ పేరెంట్స్ కదా ఇక్కడ ఉన్న వాళ్ళం చాలా వరకు.
డాలీను, అనితద. మనం మన పిల్లల్ని మనం దేవుని భయంలో పెంచాం, దానికి ప్రభుకి ఎంతో స్తోత్రం. మన గ్రాండ్ చిల్డ్రన్ కూడా దేవుని విశ్వాసాలకు వచ్చేటట్టుగా వాళ్ళ కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అలా ఎంత ప్రార్థన చేయాలంటేనంట, మరి మనం చూసినట్లయితే విలాప వాక్యాల్లో ఒక మాట రాస్తాడు ఇర్మియా. ఏమంటాడంటే, నీ విలాప వాక్యాలు 18, 19 2 వచనాలు ఏమన్నా చదువుతారా? విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18, 19. విలాప వాక్యాలు జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. విలాప అవును. చదువు. జనులు Next. హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇర్మియా మరి సియోను కుమారి ప్రాకారమా, సియోను కుమార్తె అంటే అర్థం ఏంటంటేనంటే, అప్పుడు ఆ యొక్క జెరూసలేములో ఉన్నటువంటి వెల్దీ జూయిష్ విమెన్ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు దే గాన్ అస్ట్రే ఫ్రమ్ గాడ్. వాళ్ళ లగ్జూరియస్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారు. పిల్లల గురించి జరగబోయే పరిణామాలు, బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చేసి ఆ దేశాన్ని పట్టుకున్నప్పుడు ఏం జరగబోతుంది, పిల్లలు ఎలాగ శ్రమ పడబోతున్నారు, అవన్నీ ఇర్మియా ముందు నుంచి చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన తెలియజేశాడు కాబట్టి చెప్తున్నాడు వీళ్ళతో, ఈ విమెన్తో చెప్తున్నాడు అనమాట. ఏమని అంటున్నాడంటే, రేయి మొదటి జామున లేచి మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు అంత ప్రార్థన చేయాలంట. అప్పుడు మరి యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గత, అదంతా ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చూస్తున్నాం. మనం మన యొక్క బిడ్డల కొరకు, అంతేకాకుండా మన యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కొరకు, నెక్స్ట్ జనరేషన్ కొరకు కూడా మనం రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయాలి. మనం నిద్ర పట్టదు కదా ఒక్కోసారి, అప్పుడు ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. అలా చేస్తే మన పిల్లల్ని, మన పిల్లల పిల్లల్ని మనం కాపాడుకోగలం. మన విశ్వాసాన్ని మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి మనం ఆశాన్ చేయగలం. వాళ్ళు మరి స్థిర మనస్సు గలవారై దేవుని యందు విశ్వాసం ఇచ్చి ఆ మార్గాలు నడుస్తూ ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఎంతో అది సహాయం చేస్తుంది. ఇప్పుడున్న ప్రపంచంలో వాళ్ళు దేవుని యందు విశ్వాసం, భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ఎంతో సేఫ్గా ఉన్నట్టు. అది లేకపోతే మాత్రం బిడ్డలు ఎంతో నష్టపోతారు. అప్పుడున్నటువంటి స్త్రీల గురించి మరి ఇర్మియా ఏమన్నాడంటే, మనం చూసినట్లయితే లామెంటేషన్స్ 4:3-4 వరకు చదువుతావు కవిత. లామెంటేషన్స్ విలాప వాక్యములు 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎన్నో అధ్యాయం అక్క? 4వ అధ్యాయం 3-4 వచనాలు. నక్కలైనను చన్నిచ్చు తమ పిల్లలను పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్టపక్షుల వలె క్రూరురాలయ్యను. చాలు ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళని అక్కడ ఉన్న స్త్రీలని, ఇప్పుడు కూడా చాలా మందిని మనం అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, నక్కలైనను అవి అంత మంచి యానిమల్స్ కాదు కదా, అవి నక్కలైనా కూడా తమ పిల్లలకి చన్నిచ్చి పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. కానీ నా జనుల కుమారి ఉష్ట్రపక్షి వలె క్రూరురాలాయను అని అంటున్నాడు. ఈ ఉష్ట్రపక్షి అంటే ఏంటి? ఆస్ట్రిచ్ ఎక్కడ ఉంటది? డెజర్ట్ లో ఉంటది కదా. ఈ ఉష్ట్రపక్షి విషయం ఏంటో మనం చదివినట్లయితే ఆశ్చర్యపోతాం. ఎందుకు ఉష్ట్రపక్షితో పోల్చాడు అప్పుడున్నటువంటి విమెన్ని?
ఇప్పుడు చాలా మందిని కూడా అలా పోల్చొచ్చు. ఎందుకు పోల్చాడు అనేది మనం చూసినట్లయితే ఉష్ట్రపక్షి గురించి మనం ఎక్కడ చదువుతామంటే యోబు 39, 13, 14, 15, 16 వచనాలు చదువుతావు కవిత. 39 13, 14, 15, 16. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెడ్రుకలను దాని ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. చూసారే, అక్కడ ఉన్న వాళ్ళ స్త్రీలు కొంతమంది ఎట్లున్నారంటే ఈ యొక్క నిప్పుకోడిలాగా ఉన్నారు, ఆస్ట్రిచ్ లాగా ఉన్నారు. ఆస్ట్రిచ్ గురించి ఏంటని ఇక్కడ రాస్తాడు స్పష్టంగా ఆయన. ఈ ఆస్ట్రిచ్ దాన్ని గుడ్లనంట ఇసుకలో పెడుతుంది. మామూలు బర్డ్స్ గుడ్లు ఎక్కడ పెడతాయి? ఎవ్వరికి అందనంత ఎత్తులో చెట్ల మీద పెడతాయి కదా. ఏ బర్డ్ అన్నా మీరు చూడండి. ఎందుకు? వాటికి భద్రత. వాటి హ్యాచ్ చేసినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు వాటి భద్రత కోసం ఎంతో జాగ్రత్త. ఒక బర్డ్ మరి ఆహారం కోసం వెళ్తే మేల్ బర్డ్ అక్కడ ఉంటుంది, మేల్ బర్డ్ వెళ్తే ఫీమేల్ బర్డ్ అక్కడ జాగ్రత్తగా కాపాడుతుంది, అంత ఎత్తున పెడుతుంది. అయితే ఈ ఆస్ట్రిచ్ ఒక్కతే ఇదేం చేస్తుందంటే అంటే దాని గుడ్లు ఇసుకలో పెడుతుందంట. ఆ గుడ్లను ఇసుకతో కప్పుద్దంట. ఆ గుడ్లను ఎవరన్నా తొక్కేస్తారనే జ్ఞానం కూడా దానికి లేదు. ఆ గుడ్లను ఎవరన్నా అడవి జంతువు దాన్ని త్రొక్కు వచ్చినని అయినా అనుకోదంట. అసలు ఏదైనా పాదం దాన్ని తగిలయ్యో గుడ్డు పగిలిపోద్ది అని కూడా అనుకోదంట. తన పిల్లలే తనవి కానట్టు అది చేస్తాయి. దాని కష్టం వ్యర్థమైన దానికి చింత లేదు అంటారు. కొంతమంది ఇప్పుడు మోడర్న్ డేస్ లో కొంతమంది అట్లున్నారు. ఈ హెచ్చరిక దేవుడు ఇస్తుంది మనకి. షెలోమీతును చూపించాడు దేవుడు, అతల్యాన్ని చూపించాడు. తర్వాత దయోభయం కలిగినటువంటి జబదయి కుమారుల తల్లిని చూపిస్తున్నాడు, లోయిని యూనికేని చూపించి మన పిల్లల విషయమే మనం ఎంతో శ్రేష్టమైనటువంటి మరి డిజైర్స్ కలిగి ఉండాలి. వాళ్ళ కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేసి దేవుని విశ్వాసాలు వాళ్ళని పెంచాలని, మన పిల్లల్నే కాకుండా మన పిల్లల్ని కూడా ఎంతో జాగ్రత్తగా పెంచాలని దేవుడు హెచ్చరిస్తూ మరి కొంతమంది స్త్రీలను కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు అసలు పట్టించుకోరు పిల్లల గురించి. వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి చింత లేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అదే మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళే, విశ్వాసాన్ని చెప్పుకునే వాళ్ళే అలాగా పట్టనట్లు బ్రతుకుతున్నారు. ఆ బిడ్డలకి తర్వాత ఏమన్నా అయితే ఏడుస్తారో లేదో కూడా నాకైతే. కానీ దేవుడు ఈ పిల్లల బాధ్యతను మనకు అప్పగించాడు. వాళ్ళని మనం పెంచి జాగ్రత్తగా తిరిగి దేవునికి మనం అప్పగించాలి. లేకపోతే వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. తప్పకుండా ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన బిడ్డల కొరకు మొదటి జామున లేచి వాళ్ళ కొరకు మొరపెట్టాలి. కన్నీటితో వాళ్ళకి మొరపెడితే వాళ్ళ జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తాం. మేము స్కూల్లో పనిచేసినప్పుడు మా ప్రిన్సిపల్ గారి భార్య ఈ వాక్యం చెప్పి మమ్మల్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పాలి. మొదటి జామున లేచి ఈ పిల్లల ప్రాణం కోసం మొరపెట్టాడు. అలాగ చేసేవాళ్ళు అద్భుతాలు చూడగలిగాం. మనం అందరం చూసాం అద్భుతాలు. మన పేరెంట్స్ మన కొరకు మొరపెట్టారు. మరి నేను సూజన్ వెస్లీ అనే ఆ దైవజనరాల గురించి చదువుతా ఉన్నప్పుడు, ఈ సూజన్ వెస్లీ ఎవరు? మరి మెథడిస్ట్ చర్చ్ స్థాపకుడు జాన్ వెస్లీ, ఆయన తమ్ముడు చార్లెస్ వెస్లీ, ఇంక మిగతా వాళ్ళకి తల్లి ఆమె. ఆ సూజన్ వెస్లీ గురించి రాస్తూ ఆమెకు 10 మంది పిల్లలంట. 10 మందిని కూడా దేవుని భయంలో చాలా జాగ్రత్తగా పెంచింది. అత్యంత డిసిప్లిన్తో, దేవుని భయంతో, భక్తితో పెంచింది.
వాళ్ళలో ఒక్కళ్ళు కూడా తప్పించారు. ప్రతి రాత్రి ఒక్కొక్క బెడ్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుందంట తల్లి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చైల్డ్ కి టైం ఇచ్చేదంట. వాళ్ళతో కూర్చొని కొన్ని గంటలు మాట్లాడేదంట ఆ పిల్లలతో. అలాగ వాళ్ళందరినీ ఎంతో జాగ్రత్తగా దేవుని భయములో, భక్తిలో, విశ్వాసంలో, అంతేకాకుండా వాళ్ళ చదువులో కూడా వాళ్ళు రాణించేటట్లు వాళ్ళని ఆమె పెంచింది. ఉదాహరణ వీళ్ళిద్దరు అనమాట, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. బ్యూటిఫుల్ హిమ్స్ రాశాడు కదా ఆయన. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘానికి స్థాపకుడు, గొప్ప వక్త, దేవుని వాక్యాన్ని బోధించింది. ఇట్లాంటి వాళ్ళని కూడా దేవుడు మన ముందుకు తీసుకొని వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మన బిడ్డలకు యంగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ముందు నుంచి, చిన్నప్పటి నుంచి దేవుని భయములు, భక్తిలో పెంచాలి. కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. చర్చ్కి ఎవ్రీ సండే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. సండే స్కూల్కి పరిచయం చేయాలి. వాక్యాలు నేర్పించి, ప్రార్థించడం ఈ చిన్నప్పుడు నేర్పిస్తేనే వస్తాయి, తర్వాత రావు వాళ్ళకి. అందుకని బాలు నడవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పించాలి. ఇంకోటి ప్రార్థన చేయటం కాకుండా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏమని రాసింది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6:4 ఏమని ఉంటుందంటే, తండ్రులారా, అంటే తల్లులు కూడా అక్కడ, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధనలోను పెంచండి వాడు. అది మన బాధ్యతకు దేవుడు ఇచ్చాడండి. ప్రభువు యొక్క శిక్షలో, బోధలో పెంచండి. అంతేకాకుండా మనమంట మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, లేదా మన గ్రాండ్ చిల్డ్రన్ కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు 7 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది ఏంటంటే, మరి వాళ్ళు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి అని చాలా ప్రార్థించాలి. దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. రెండోదంట, వాళ్ళ భద్రత కోసం ప్రార్థించాలి. వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విత్ us, మన దగ్గర ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం కదా. వన్స్ దే లీవ్ ద హౌస్, బయటకు వెళ్ళిపోతారు, చదువుకుంటారు. వాళ్ళు మన మధ్యలో ఉన్నంత కాలమే వాళ్ళని జాగ్రత్తగా అసలైన బిబిలికల్ ఫౌండేషన్ వాళ్ళని పెంచినట్లయితే, ఇల్లు వదిలిపెట్టి వాడు చదువుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ విశ్వాసులు వాడి ముందుకు వెళ్ళిపోతారు. రెండోది, వారి భద్రత కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఒక టైం పెట్టుకోవాలంటే వాళ్ళ కొరకు. మూడోది ఏంటంటేనంట, మరి వాళ్ళు పరిశుద్ధతతో బ్రతకాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధత. నాలుగోది మనం చేయాల్సింది ఏంటంట, వాళ్ళు మంచి చెడుల్ని వివేచించేటువంటి జ్ఞానం ఏమని దేవుడిని ప్రార్థించాలి. వాళ్ళకి బయటకు వెళ్ళాక తెలియదు కదా, పేరెంట్స్ ఉంటారు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకి తెలియదు. అప్పుడు ఆ డిజైనింగ్ స్పిరిట్ వాళ్ళకు ఉండాలని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలని. నాలుగోది. ఐదోది ఏంటంటే, వాళ్ళు ఎన్నుకునేటువంటి ఫ్రెండ్స్, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఎన్నుకునేటువంటి ఫ్రెండ్స్ దేవుని భయం కలిగిన వాళ్ళగా ఉండాలని ప్రార్థన చేయాలి. చాలా జాగ్రత్తగా ప్రార్థన. తర్వాత ఆరోది ఏంటంటేనంట, వారి విషయంలో దేవుని చిత్తం ఏంటి వాళ్ళు తెలుసుకునేటట్లు చేయమని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ ఇస్తావో ప్రభు, దానికోసం కూడా ప్రార్థన. 7 విషయాలు మనం మన బిడ్డల కొరకు, మన గ్రాండ్ చిల్డ్రన్ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వాళ్ళందరం. దేవుడు మరి ఈ దినం మనందరికి, మదర్స్ కి, గ్రాండ్ మదర్స్ కి ఆయన హెచ్చరికలు ఇస్తుంది. మన బిడ్డల్ని మరి దేవుని భయభక్తుల్లో పెంచి, మరి వాళ్ళని ప్రార్థనలో ఎత్తిపట్టి, మన బిడ్డలు కూడా దేవుని మార్గాల్లో నడిచేటట్లుగా మరి ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి,